విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా మార్చి 6, 7, 8 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహాకుంభాభిషేకం ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి మాస్టర్ ప్లాన్ అమలుపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టనున్న ఇంజనీరింగ్ పనులపై అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో విస్తృతంగా చర్చించారు. 8వ తారీఖు ఉదయం 9 గంటలకు శంకరాచార్యులు వారి చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అయితే మా రిక్వెస్ట్ అంతా ఒకటే, ఇది ప్రతి ఒక్కరికి కలశాన్ని సందర్శించాలని, కుంభాభిషేకం జరిగినటువంటి కలశాన్ని తాకాలని, అక్కడ అమ్మవారిని పూజించుకోవాలని కోరిక ఉంటుంది. కానీ కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు, ఆగమ నియమాలకి అనుసరించి మాత్రమే వాటికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి తోపులాటలు కానీ, ఎటువంటి నెట్టుకోవడాలు కానీ ఇటువంటివి లేకుండా సజావుగా వచ్చిన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని సేవించుకోవాలని, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి కుంభాభిషేకం తర్వాత అమ్మవారి యొక్క దేదీప్యమానమైనటువంటి ఆ విగ్రహాన్ని ఒకసారి చూసి తరించాలని అందరినీ ఆహ్వానిస్తాము. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ప్రభుత్వంతో, అధికారులతో సమన్వయం చేసుకొని వచ్చేటువంటి భక్తులకు కూడా సరైనటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది. యథావిధిగా క్యూ లైన్లు ఉంటాయి. యథావిధిగా మనం ఎలా అయితే మహాశివరాత్రి పర్వదినాల్లో కానీ, నవరాత్రుల పర్వదినాల్లో కానీ, ఉగాది పర్వదినంలో కానీ ఎలా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉంటామో ఈ కుంభాభిషేకానికి కూడా జిల్లా కలెక్టర్ గారు, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో దీనికి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఒక SOPనిచ్చి దాని ప్రకారం దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు అన్ని సందర్భాల్లో విజయవాడ పౌరులు కానీ, ఈ రాష్ట్ర ప్రజానీకం, అమ్మవారి భక్తులు ఈ రాష్ట్రంలోనే కాదు, ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వారందరికి కూడా మేము విజ్ఞప్తి చేసేది, యథావిధిగా దర్శనాలు జరుగుతాయి, అందరూ కూడా ఉండి దర్శనాలు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో వేలాదిగా భక్తులు వస్తారు, క్యూ లైన్లు ఉంటాయి. ఏదైతే ఉత్సవాల సమయంలో మనం ఆలయం తరఫున, ప్రభుత్వం తరఫున నిర్వహిస్తామో క్యూ లైన్లో ఉన్న భక్తులకి పూర్తి స్థాయిలో వారికి మజ్జిగ, మంచినీరు, పాలు, పిల్లలకి బిస్కెట్లు, మహిళలకు కూడా సకల సదుపాయాలను ఏర్పాటు చేసేదానికి ఇవాళ చైర్మన్ గారి ఆధ్వర్యంలో పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా త్వరలోనే ఈ కార్యక్రమాలన్నిటికీ మళ్ళీ ఒకసారి ఆలయ పాలకవర్గం కూడా మీడియాతో మాట్లాడుతుంది. తర్వాత 8వ తారీఖు ఒక రోజు ముందుగానే తిరిగి మళ్ళీ అన్నీ పర్యవేక్షిస్తాం. తప్పనిసరిగా ఎటువంటి లోపం లేకుండా అమ్మవారి కుంభాభిషేకాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. దాదాపుగా మొదటి 2 రోజులు 1,40,000 నుంచి 50,000 మంది వస్తారని, 3వ రోజు తప్పనిసరిగా 1,00,000 మంది వస్తారని చెప్పి మేము అంచనాలు ఉన్నాయి, ఆశిస్తూ ఉన్నాం. ఆ విధంగా రావాలని కోరుకుంటున్నాం. ఇవాళ భక్తుల్ని ఆలయాలకు పిలవాలి అనేటువంటి సంప్రదాయం ఈ కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రతి దగ్గర కూడా 100 నుంచి 150% భక్తుల యొక్క రద్దీ పెరిగింది. అమ్మవారికి పెరుగుతుందా లేదా అనేది ఇవాళ సమస్య కాదు. తప్పనిసరిగా భక్తులు గతంలో కన్నా 2 ఇంతలు 3 ఇంతలు రావడం జరుగుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.